అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే అండి, ఇప్పుడు మనం తడకలేరు దగ్గర అయితే ఉన్నాం. తడకలేరు బ్రిడ్జ్ దగ్గర అంటే పామురాయి ఇక్కడ వచ్చామంటే మనం పామురాయి నుంచి వస్తే ఇక్కడ తడకలేరు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మీరైతే చూడవచ్చు, నా బ్యాక్ సైడ్ అంతా కూడా వెల్డింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు. ఈ పైప్స్ ఐరన్ బి పైప్స్ ఎందుకంటే ఇక్కడంతా కూడా తడి అంటే నేల మెత్తగా ఉంటుంది అన్నమాట, గట్టిగా ఉంటుంది నేల. ఆ నేల సేఫ్టీ కోసం బ్రిడ్జ్ కడతారు కదా, ఆ సేఫ్టీ కోసము హోల్ చేసి దానిలోకి ఈ పైప్స్ అంటే ఐరన్ పైప్స్ పెట్టేసి దానిలో కడ్డీలు పెట్టేసిన తర్వాత కాంక్రీట్ అనేది వేస్తారు. ఆ హోల్ చేసే మిషన్ నా బ్యాక్ సైడ్ ఉంది, చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో, మీకు చూపిస్తా చూడండి బ్యాక్ కెమెరాతో. ఇది వచ్చేసి పామురాయి నుంచి మనము వస్తే ఇక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. మనం తడకలేరు దగ్గర ఉన్నాము, ఇక్కడ ఏరు దగ్గర. ఇక్కడ చూడొచ్చు మీరు, అన్ని ఐరన్ బి వెల్డింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి మిషన్, ఇది వచ్చేసి హోల్ డ్రిల్ చేసేదండి. ఇది భూమిలో డ్రిల్ చేసేసి ఈ ఐరన్ అనేది దాంట్లో పెట్టేసి దీంట్లోకి అయితే కాంక్రీట్ అయితే వేస్తున్నారు. దీంట్లో అంతా కూడా ఐరన్ కడ్డీలు పెట్టేసి దాంట్లోకి అయితే కాంక్రీట్ వేస్తున్నారు. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తారు చూడండి. ఇదిగోండి, డ్రిల్ చేసి ఇలాగా చూస్తున్నారా, డ్రిల్ చేసేది మిషన్. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ డ్రిల్ చేసేసి ఈ ఐరన్ అనేది దాంట్లో పెట్టేస్తున్నారు. పెట్టేసి దాంట్లోకి వచ్చేసి కాంక్రీట్ అనేది వేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో అయితే వాటర్ అయితే వస్తున్నాయి. మరి ఎంత పెద్దగా ఉంది చూడండి. దీనికి వెల్డింగ్ చేస్తున్నారు. ఇవైతే దానిలో సహాయంతో చైన్ కట్టుకొనేసి దీనిలోకి అయితే దింపేస్తారు, హోల్స్ చేసుకొని. ఇలాగా అన్ని చోట్ల పెట్టుకుంటూ వెళ్తున్నారండి. దీని మీద ఎందుకంటే ఇక్కడ వాటర్ లెవెల్ అనేది తక్కువలోనే వాటర్ పడుతుంది కాబట్టి పిల్లర్స్ కోసం అయితే ఇవి అయితే చేస్తున్నారు. ఇవి వచ్చేసి వెల్డింగ్ చేసి దాంట్లోకి హోల్ చేసి డ్రిల్ చేసేస్తారు. డ్రిల్ చేసిన తర్వాత ఇవన్నీ దాంట్లో పెట్టేసి దాంట్లో కాంక్రీట్ వేస్తారు. ఇది వచ్చేసి బ్రిడ్జ్ కట్టడానికి ఇలా అయితే చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది తర్వాత మట్టి అనేది ఉంటుంది కాబట్టి దానికోసం అయితే ఇలా ఎక్కువ సేఫ్టీ కోసం బ్రిడ్జికి చేస్తున్నారు. ఇదే చూడండి మిషన్, రేడియస్ దాదాపు దానికంటే పెద్దగానే ఉంటుంది. రేడియస్ పెద్దగా చేసి హోల్ దాంట్లోకి వచ్చేసి ఈ ఐరన్ బి అయితే పెట్టేస్తున్నారు. ప్రజెంట్ మనము 544D పామురాయి టు రెడ్డిపల్లి లింక్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. 544D కనెక్టింగ్ రోడ్. ఇంకా అక్కడ చూడొచ్చు, ఇంకా అక్కడంతా లైటింగ్ ఉంది. తర్వాత వచ్చేసి జనరేటర్ ఇవన్నీ పెట్టుకున్నారు. అలాగే ఇక్కడంతా కూడా హోల్ చేయడము కొంచెం వరకు అయితే చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. హోల్స్ వేసుకుంటూ అవన్నీ పెట్టుకుంటూ పోతున్నారు. ఇదిగోండి ఇక్కడంతా కూడా చూడొచ్చు, హోల్స్ వేసి లైనర్ ఇదిగోండి లైనర్ వెల్డింగ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ వాటర్ వస్తుందంతా దీంట్లో కూడా. దీంట్లోకి వచ్చేసి కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తారండి ఇక్కడంతా కూడా. దాని మిషన్ వచ్చేసి పేరు రోటరీ డ్రిల్లింగ్ రిగ్. అంటే రొటేట్ చేసుకుంటా భూమిలోకి డ్రిల్ చేసుకుంటూ పోతుంది కాబట్టి దాన్ని మిషన్ రోటరీ డ్రిల్లింగ్ రిగ్ అని చెప్పేసి అంటారు. ఆ మిషన్ కూడా 4 అయితే వేశారు చూడండి పిల్లర్స్. దీంట్లోకి వచ్చేసి కడ్డీలు దింపి అలాగా దాంట్లోకి వచ్చేసి కాంక్రీట్ అనేది వేస్తారు అన్నమాట. వాటర్ వచ్చి ఇట్లా ట్రాక్టర్ సహాయంతో అయితే వాటర్ అంతా కూడా కొట్టేస్తున్నారు. దీంట్లో అంతా కూడా కాంక్రీట్ అయితే వేశారండి మొత్తం అంతా కూడా చూడొచ్చు మీరు. దీనిలో ఇలా కడ్డీలు కనబడిస్తున్నాయి కదా మీకు, ఆ కడ్డీలు పెట్టేసి దింపి దాంట్లోకి అయితే కాంక్రీట్ అనేది ఫిల్ చేసుకుంటూ వస్తారు. ఒక రేంజ్ వరకు వచ్చిన తర్వాత మరి దాని మీద మామూలుగా
కడ్డీలు అనేది కట్టుకుంటూ అయితే వెళ్ళిపోతారండి. పిల్లర్స్కి ఎలా కడతారో అలా చూడొచ్చు మీరు. లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా వరకు వర్క్ అయితే సుమారుగా అయితే అయిపోయిందండి. దాదాపు వెడల్పు రోడ్ వెడల్పు కానీ తర్వాత వచ్చేసి మట్టి వేయడము, తర్వాత సైడ్ డ్రైనేజ్ వర్క్స్ కానీ లేదంటే బ్రిడ్జ్ వర్క్స్ కానీ చాలా మటుకు అయితే ఇది కంప్లీట్ అయితే అయిపోతున్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తగా అయితే ఇక్కడ 2 బ్రిడ్జెస్ అయితే కడుతున్నారు. లాస్ట్ వీడియోలో అయితే మీకు 2 చూపించలేదండి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదొకటి, ఆ ముందర ఒకటి. అలాగే యూజర్ సైడ్ అంతా కూడా పొలంకి ఆనుకొని ఇక్కడైతే చూడొచ్చు. సేఫ్టీ అంటే హద్దు NHAIకి సంబంధించిన హద్దు పోల్స్ కూడా నాటుకుంటూ అయితే వెళ్ళారు. ఈ వరకు అయితే రోడ్ అయితే వస్తుంది. అలాగే అవతల సైడ్ కూడా పోల్స్ అయితే నాటారండి. ఈ అంటే ఈ బ్రిడ్జ్ అవతల సైడ్కి అయితే పోల్స్ అయితే నాటారు. ఇలాగా ఇక్కడ చాలా మటుకు కంప్లీట్ అయితే చాలా బ్రిడ్జెస్ అయితే వస్తున్నాయి. అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి పల్లెటూర్లు ఉంటాయి కదా, ఆ లింక్ దాని కింద అండర్ పాస్ మార్క్ పోవడానికి కింద పక్కన రూట్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు సిమెంట్ గ్రిడ్డర్స్ అన్నీ కూడా రెడీ అచ్చులు అయితే వేసి ఇక్కడైతే రెడీగా అయితే పెడుతున్నారండి. బ్రిడ్జి మీద పెట్టుకుంటూ పోవడానికి ఇక్కడైతే అచ్చులు అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ దీనికి దగ్గరలోనే గోవిందంపల్లి పంచాయతీ అయితే వస్తుంది. బుక్రాయ సముద్రం మండలం కింద అయితే ఆ పంచాయతీ అయితే ఉంటుందండి. గోవిందంపల్లి పల్లెటూరు అయితే చాలా దగ్గరగా అయితే వీళ్ళకైతే ఎగిన ఈ ఊరైతే దగ్గరగా అయితే ఈ NH 544D లింక్ రోడ్ అయితే పడుతుంది. పామురాయి టు రెడ్డిపల్లి దగ్గరికి లింక్ అండి. రెడ్డిపల్లి నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ హైవే అండి. 6 లైన్ అప్డేట్ అయితే ఇది మెయిన్. ఇక్కడంతా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడంతా కూడా అంత మట్టి అంతా లెవెల్ చేసి అక్కడ అంతవరకు అంత లెవెల్ అయితే చేశారు. లాస్ట్ టైం మీకు అక్కడ చెట్టు అయితే కమ్మడిస్తాం కదా, ఆ చెట్టు నుంచి నేను వీడియో అయితే తీసుకోవడం జరిగింది. ఇంక ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా తడకలేరు పామురాయి వరకు అయితే మేము తడకలేరు బ్రిడ్జ్ వరకు అయితే వచ్చి ఇప్పుడైతే వీడియో అయితే తీసుకుంటున్నాం. లాస్ట్ టైం ఆ చెట్టు నుంచి అవతల సైడ్ అంతా కూడా మేము వీడియో అయితే తీసుకున్నామండి. ఇక్కడైతే ఇప్పుడు మెయిన్ ఇక్కడ జంక్షన్ మాల్ అయితే వస్తుంది. ఇక్కడైతే మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనం స్ట్రైట్గా వెళ్ళామంటే రెడ్డిపల్లికి వెళ్తాం, బ్యాక్ వెళ్ళామంటే పామురాయి. ఈ రూట్లో వెళ్తే గిన మనము ఎక్కడికి వెళ్తామంటే గుత్తి రోడ్డు తడకలేరు బ్రిడ్జ్ వస్తుంది కదండి, అక్కడికి కనెక్ట్ అవుతుందండి. ఈ రూట్లో వెళ్ళామంటే మనం అక్కడికి వెళ్తాము. అలాగే మనము యూతల్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే చిన్న పల్లెటూరుకి ఇంకో పల్లెటూరుకి అయితే లింక్ అయితే ఉంటుంది. ఇలాగా మెయిన్ సర్కిల్ అయితే ఇక్కడైతే ఏర్పడుతుందండి. ఇక్కడ నుంచి మరి మనకు బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం ముందరికి. ఇలా వెళ్ళామంటే వెనక్కి మనము పామురాయికి అయితే వెళ్తాం. ఇది వేరే పల్లెటూరుకి అయితే వెళ్తుందండి, ఇంకో పల్లెటూరుకి అయితే వెళ్తుంది. ఇలాగా ఇక్కడ మెయిన్ జంక్షన్ మార్గ్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చి ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. దీని కింద మనకి అవతల సైడ్కి యూతల సైడ్ ఊరు ఉంటుంది కదండి, ఖచ్చితంగా ఈ రూట్కి ఆ రూట్కి కనెక్టింగ్ అంటే దీని కింద అండర్ పాస్ అనేది జరుగుతుందండి వర్క్. అంటే ఒక ఊరికి లింక్ రోడ్ మన కనెక్టింగ్ ఇది. ఇప్పుడైతే మనము రెడ్డిపల్లి సైడ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడంతా కూడా చాలా మటుకు అయితే వర్క్ అయితే జరుగుతుందండి. అవతల సైడ్ కూడా వర్క్ సర్వీస్ రోడ్ అయితే అయిపోయింది, కానీ మళ్ళీ ఏదో వర్క్ జరుగుతుండడం వల్ల మనము మెయిన్ బ్రిడ్జ్ మీద అయితే వచ్చాము. ఇక్కడంతా కూడా సుమారుగా ఈ బ్రిడ్జ్ కూడా సుమారుగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా కింద పక్కన వరకే ఉండిందే, ఇప్పుడు మళ్ళీ కొంచెం హైట్ అయితే లేపి హైట్ అయితే కట్టారు. మొత్తం అంతా కూడా ఇక్కడంతా కూడా హైట్ అయితే కట్టారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ కింద పక్కన వరకే ఉండింది, ఇప్పుడు 2వ లెవెల్కి అయితే కట్టారు. ఇక్కడంతా కూడా ఐరన్ పిల్లర్స్ వేస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా సిమెంట్ గ్రిడర్స్ అయితే వస్తాయి. అక్కడ అచ్చులు వేస్తారు కదా, అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడైతే పెడతారండి. ఎగ్జాక్ట్గా మనకు ఇక్కడ నడిమంక దగ్గర టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఎలా అయితే సిమెంట్ గ్రిడర్స్ అయితే పెట్టారో అలాగైతే పెడతారు. ఇక్కడంతా సుమారుగా అయితే వర్క్ అయితే అయిపోతూ వస్తుందండి. చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేసేస్తున్నారు. NH 544D. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీకు రెడ్డిపల్లి నుంచి సింగనమల నుంచి నైన్పల్లి క్రాస్ నుంచి తాడిపత్రి, ఇలా పార్ట్ వైజ్గా అప్డేట్ అయితే ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి వీడియో. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకోకుండా టోటల్గా అయితే చూడండి. ఇంకా నా ఛానల్లో ఇవే కాక మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసి ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎక్కువ అయితే వస్తున్నారు. ఇదంతా కూడా మట్టి అయితే ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ లెవెల్కి అయితే కాలు లెవెల్కి అయితే మట్టి అంతా కూడా ఫిల్అప్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మొత్తం అవతల సైడ్కి యూతల సైడ్కి లింక్ బ్రిడ్జ్ కింద అయితే పాసింగ్ అయితే కూడా పెట్టేశారు.
ఇంక ఇక్కడంతా కూడా సర్వీస్ రోడ్ అంతా కూడా సైడ్కి అంతా కూడా ఏర్పాటు అయితే చేస్తాయండి. ప్రెసెంట్ అయితే ఇదే అప్డేట్. NH 544D లింక్ రోడ్ పామరాయ్ టు రెడ్డిపల్లి. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.